అసలు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? శివలింగం పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఒకవేళ శివలింగం పెట్టుకుంటే ఎలాంటి లింగం పెట్టుకోవాలి? ఆ లింగాన్ని ఏ విధంగా పూజించాలి? దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. అందుకే ఈ రోజు వరకు కూడా శివారాధన ఎవరి ఇళ్లలో జరగట్లేదు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంట్లో పెట్టుకుంటే కీడు జరుగుతుంది, ఇంటికి అశుభం. గుళ్ళో పూజలు చేసినట్టుగా, అర్చనలు అభిషేకాలు చేసినట్లుగా మనం చెయ్యలేము. అలా చెయ్యలేకపోతే మనకి కీడు వాటిల్లుతుంది, మంచిది కాదు. ఇదే ప్రతి ఒక్కళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. మీకు ఒక విషయం తెలుసో లేదో, పూర్వం ఒక శాపం విడుదల చేసేవాళ్ళంట. అదేంటంటే, నీ ఇంట్లో శివ పూజ లేకుండా పోవునుగాక, శివారాధన నీ కుటుంబంలో జరగకుండా పోవునుగాక. ఇది అతిపెద్ద శాపం, భయంకరమైన శాపం. ఎక్కడైతే శివారాధన జరగదో, ఎక్కడైతే శివుణ్ణి అభిషేకం జరగదో, ఆ కుటుంబం కానీ ఆ ఊరు కానీ ప్రశాంతంగా ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎక్కడ లేని రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి, ఆ ఊళ్ళోనే ఉంటాయి. శివారాధన లేని ఊరు, శివారాధన చెయ్యని ఇల్లు ఉండకూడదు. శివలింగం ఇంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి. గుళ్ళో చేసినట్లుగా మేము అభిషేకం చేయలేము, అర్చనలు చేయలేము అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద శివలింగం పెట్టుకోకండి. చిన్న శివలింగం అంటే ఈ బొటనవేలు సైజ్ అంత లింగం, మీ గుప్పెడు మూస్తే గుప్పెట్లో ఉండేంత లింగం, అంత చిన్న లింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు శివారాధన చెయ్యడం ఎంతో ముఖ్యం. శివారాధన ఇంట్లో మొదలుపెట్టి చూడండి, మీ ఇంట్లో అద్భుత కార్యాలు చోటు చేసుకుంటాయి. మీరే చెప్తారు మీ ఇంట్లో ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి, ఎటువంటి అడ్డంకులు తొలగిపోయినాయి, ఎటువంటి చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఏది మీ ఇంట్లో ఉండదు. కీడు అనేది మీ గుమ్మంలో అడుగు కూడా పెట్టదు. అంత గొప్ప ఫలితాలు శివలింగ ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేను కేవలం నోటి మాట చెప్పట్లేదు. మా ఇంట్లో నేను కూడా శివారాధన చేసుకుంటున్నాను. ఒకప్పుడు మీకులాగా నేను కూడా పెద్దవాళ్ళ మాటలు విని ఇంట్లో శివలింగం ఉండకూడదు అని నమ్మిన దాన్నే. ఆ తర్వాత నేను తెలుసుకొని ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మా అమ్మ ఊరుకునేది కాదు, అమ్మో ఇంట్లో లింగం ఉండకూడదు అని. కానీ మా అమ్మగారు కాలం చేసిన తర్వాత నేను ఇంట్లో శివలింగాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. మీరు నమ్మండి, ఎన్నో సమస్యల నుంచి నాకు విడుదల వచ్చింది. ఫైనాన్షియల్గా నేను చాలా బాగున్నాను, బిజినెస్ కూడా డెవలప్ అయింది, ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత. నిజంగా మీకు నేను ఒక్క మాటలో చెప్పలేను. శివలింగ ఆరాధన అనేది చాలా గొప్పది. అయితే ఎలాంటి శివలింగం పెట్టుకోవాలి, ఎప్పుడు ప్రతిష్ఠించాలి, దాని పూజా విధానం ఏమిటి, ఇవి కూడా మనం తెలుసుకుందాం. మీ తాహత కొద్దీ అండి, మీ దగ్గర ఏది ఉంటే అది. వెండి శివలింగం ఉందా, ఇత్తడి శివలింగం ఉందా, మట్టిదే పెట్టుకుంటారా, లేదు స్ఫటిక శివలింగం పెట్టుకుంటారా, మీ ఇష్టం. మీరు ఏది పెట్టుకోదలిస్తే ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి. అయితే నేను చెప్పాను కదా, చిన్న శివలింగం, మీ గుప్పిడి మోస్తే గుప్పిట్లో ఉండేంత. వీటన్నిటిలో కూడా ఏది ముఖ్యమైనది, ఏది మంచిది అని అడిగితే మాత్రం స్ఫటిక శివలింగం ఖచ్చితంగా పెట్టుకోండి. స్ఫటిక శివలింగం తెల్లగా ఉంటుంది. అలాగే మన పరమేశ్వరుడు కూడా తెల్లని వాడు, విభూది రేఖలతో తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటాడట. ఆయన జటాజుటాలు ఎర్రగా ఉంటాయి. ఆయన మంచు పర్వతాల్లో ఉంటాడు. వీటన్నింటికీ సాదృశ్యంగా ఉండేదే స్ఫటిక శివలింగం. అందుకే ప్రతి ఇంట్లో స్ఫటిక శివలింగం పెట్టుకోండి. మనం ఎప్పుడైతే దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితోనో నువ్వుల నూనెతోనో దీపారాధన చేసి స్ఫటిక శివలింగానికి ఎదురుగుండా పెడితే, స్ఫటిక శివలింగానికి ఎదురుగుండా దీపారాధన చేసినప్పుడు దీపారాధన నుంచి వచ్చే వెలుగు లింగం మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మీ ఇంటి మొత్తం నలుమూలల వైపుకి వెలుగును విరజిమ్మినప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కనుచూపు మేర కూడా ఉండదు. అంత గొప్పది స్ఫటికలింగం. ఈ స్ఫటికలింగాన్ని మీరు పౌర్ణమి రోజు లేదంటే శివరాత్రి రోజు మంచి రోజు చూసుకొని ఎప్పుడైనా సరే తెచ్చుకోండి. స్ఫటికలింగాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు మాత్రం శివాలయానికి వెళ్ళి అక్కడ పెద్ద లింగం ఉంటుంది కదా, ఆ లింగానికి మన స్ఫటిక శివలింగం తాకించి అభిషేకం చేపించి ఇంటికి తెచ్చుకోండి. మన ఇంటికి ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఎంత ఆనందంగా వెళ్ళి ఎదురు స్వాగతం పలుకుతాం కదా, అదే విధంగా శివయ్యను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆనందంతో సంతోషంగా ఇంట్లోకి తీసుకురండి. తీసుకొచ్చి మీ పూజ గదిలో
శివుడు పార్వతి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలో పార్వతీదేవికి తాగిచ్చి నా తల్లిదండ్రులు నా ఇంటికి వచ్చారు అన్న భావనతోటి శివలింగాన్ని ప్రతిష్ఠించండి. నీ కుటుంబం మొత్తాన్ని తల్లిదండ్రులుగా కాపాడుతూ ఉంటారు పార్వతీ పరమేశ్వర్లు. సరే, శివలింగాన్ని తెచ్చుకున్నాం ఇంటికి. పూజా విధానం ఏమండి, శివలింగానికి ఆవు పాలతోనే చేయాలి, పంచామృతాలతోనే చేయాలి, మారేడు దళాలే ఉండాలి, ఎటువంటి నియమాలు లేవండి. నీ దగ్గర చెంబుడు నీళ్లు ఉన్నాయా, ఆ నీళ్లతోనే తృప్తి పడిపోతాడు ఆ శివయ్య. మీ దగ్గర ఉంది, ఆవు పాలతో చేయండి, పంచామృతాలతో చేయండి, మీ ఇష్టం. మీ దగ్గర లేదు, చెంబుడు నీళ్లు తీసుకువెళ్ళి శివలింగం మీద అభిషేకం చేయండి. అయితే శివలింగంలో పానిపట్టం ఉంటుంది కదా, నీళ్ళు ఇలా వచ్చేటటువంటిది, ఆ పానిపట్టాన్ని ఉత్తర దిక్కుగా మాత్రమే ప్రతిష్ఠించండి. ఎప్పుడైనా సరే శివలింగం పెట్టినప్పుడు ఉత్తరం దిక్కుగా పానిపట్టం ఉండాలి. శివలింగాన్ని మీరు ప్రతిష్ఠించారు అంటే మీరు ఒక్క శివారాధన మాత్రమే చేస్తున్నట్టు కాదు. శివలింగం పానిపట్టానికి కుడివైపున వినాయకుడు, ఎడం వైపున కుమారస్వామి, మధ్యలో మానసాదేవి, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇలా రౌండ్గా పార్వతీమాతకు సంబంధించిన స్థానాలు. ఆ స్థానాలకు ముందుగా అభిషేకం చేయండి. ఇప్పుడు నేను పూజ చేయడానికి ఒక ప్రక్రియను చెప్తాను, అదే ప్రక్రియలో మీరు పూజా విధానాన్ని కొనసాగించండి. నేను అదే విధంగా పూజిస్తాను, ఆ విధానాన్ని మీకు చెప్తున్నాను. ముందుగా మనం ఇదిగో నిన్న పూజ చేసినవన్నీ కూడా మార్చుకుందాం. కొత్తగా దీపారాధన కింద మరొకటి తీసుకున్నాను. ఇదిగో నిన్న అభిషేకం చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడైతే నేను గంధంతో నిన్న చేశాను కాబట్టి గంధం ఉంది, దీన్ని నేనైతే బొట్టు పెట్టుకుంటాను. ఈ వాటర్ని అక్కడ ఇక్కడ పడేయకూడదు, కేవలం తులసి మొక్కలోనే పోయండి. నేను మీకు చెప్పాను కదా, పానిపట్టం అంటే ఇది శివలింగానికి ఉన్న పానిపట్టం. కుడివైపున వినాయకుడి స్థానం, కుమారస్వామి స్థానం, మధ్యలో మానసాదేవి స్థానం, చుట్టుపక్కల పార్వతీమాత, మధ్యలో శివయ్య. ఇంతమందికి మనం అభిషేకం చేస్తున్నట్లే ఒక్క శివయ్యకి చేస్తే. ఇది ఉత్తరం దిక్కుకు మాత్రమే తిరిగి ఉండాలి ఎప్పుడూ కూడా. నేనైతే చిన్ని కృష్ణయ్యని కూడా పెట్టుకున్నాను, ప్రతిరోజు చిన్ని కృష్ణయ్యకి కూడా అభిషేకం చేస్తాను. మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒత్తులు అవి పెట్టుకొని అగరొత్తులతోనే దీపారాధన చేయండి, అంతేకాని అగ్గిపుల్లతో డైరెక్ట్గా చేయకూడదు. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అని డౌట్లు అక్కర్లేదు, 2-3 వేసుకోండి ఒత్తి సైజుని బట్టి. మనం పూజ చేసేటప్పుడు భావన ముఖ్యమే తప్ప ఒత్తులు ఎన్ని ఉన్నాయి, ఎటువంటి నీళ్లు పోసాము, ఎటువంటి దాంట్లో చేస్తున్నాము, ఎన్నిసార్లు నామం పలకాలి, ఇవన్నీ లెక్క కాదు. ఇదిగో నేను దీపారాధన చేసే ముందు పంచపాత్రతో నీళ్లు తెచ్చుకున్నా. మనం పైకి బాహ్యంగా స్నానం చేసాం, అంతర్ముఖంగా కూడా మనం స్నానం చేయాలి అంటే పంచపాత్రతో నీళ్లు తెచ్చుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మధుసూదనాయ స్వాహ, మళ్ళీ 2 చేతులు కలిపి కడిగిన తర్వాత నీట్గా తుడుచుకొని ఆ తర్వాతే దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా నేను శివభక్తురాలనైనా ఇంకొకళ్ళ భక్తురాలనైనా సరే శ్రీనివాసుని మాత్రం తలుచుకోవాల్సిందే. కలియుగ ప్రత్యక్ష దైవం కదా ఆయన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇప్పుడు నేను అభిషేకం చేసుకుంటానన్నమాట. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
ఓం సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తర్వాత మీ దగ్గర ఏది ఉంటే అది, గంధం ఉందా, పాలు ఉన్నాయా, పంచామృతాలు ఉన్నాయా, విభూది ఉందా, ఏది ఉంటే దాంతో అభిషేకం చేయండి, కుంకుమ తప్ప. మిగతా దేంతో అయినా అభిషేకం చేయొచ్చు. నా దగ్గర అయితే ఈరోజు గంధం మాత్రమే ఉంది, సో గంధంతో నేను అభిషేకం చేస్తున్నా. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే పానిపట్టం ఉంది కదా, ఆయన తన కుటుంబంతో సహా మన ఇంటికి వచ్చారు కాబట్టి ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతలు రీత్యా మనం నైవేద్యం పెట్టాలి. నా దగ్గర అయితే పప్పాయ మాత్రమే ఉంది, అందుకని పప్పాయ పెడుతున్నా. మీరు బెల్లం ఉన్నా, పంచదార ఉన్నా, ఏదైనా సరే మీ ఇష్టం, ఆ భగవంతుడికి పెట్టుకోవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదిగో ధూప్ స్టిక్ వెలిగిస్తున్నా. మీ దగ్గర సాంబ్రాణి పొగ ఉంటే చక్కగా శివయ్యకి సాంబ్రాణి పొగ అయినా, ఆయనకి చాలా ఇష్టం సాంబ్రాణి పొగ ఉంటే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ధూపం వేసిన తర్వాత లాస్ట్గా హారతి ఇచ్చి ముగించండి. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే అందరూ అన్నీ ఉండి చేసుకోరు, సింపుల్గా కూడా దైవారాధన చేసుకోవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పంచపాత్రలో నీళ్ళు ఉన్నాయి కదా, గరిటతో తీసుకొని ధూపదీప నైవేద్యం నారికేళం సమర్పయామి అని ఇదిగో అన్నిటి మీద ఆయనకి ఏదైతే మనం చేసామో పూజ ప్రతిదీ అన్నీ కూడా స్వామికి సమర్పయామి అని చెప్పి దేవుడికి హారతి అద్దిన తర్వాత లాస్ట్లో అప్పుడు కింద పెట్టి మనం తీసుకొని, ముందుగా మీరు హారతి తీసుకొని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చూపించండి. శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే అప్పుడు మరి ఆరాధన చెయ్యం కదా, అప్పుడు ఎలా? మీరు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే కనుక శివలింగం నిండుగా ఆ ఒక బౌల్లో పెట్టి ఆ బౌల్ నిండుగా నీళ్లు పోసేయండి. మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత ఆ నీటిని తీసివేసి మళ్ళీ పూజించుకోవచ్చు. ఏదన్నా రజస్వల సమయంలో 5 రోజులు ముట్టుకోకూడదు కదా, అటువంటి సమయంలో కూడా మీరు గిన్నె నిండా నీళ్లు పోసేసి శివలింగాన్ని అందులో ఉంచేయండి. లేదు వడ్లు ఇంట్లో ఉన్నవాళ్ళు వడ్లలో కూడా ఈ శివలింగాన్ని పెట్టవచ్చు. ఇకపోతే మగవాళ్ళైతే ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేయాలి, శివయ్యకి అభిషేకం చెయ్యాలి, ఇది నియమం. ఒకవేళ ఆడవాళ్ళైతే వాళ్ళకి చిన్న ఎగ్జంప్షన్ ఉంది, ఎందుకంటే పెద్ద చుట్టు కదా, వాళ్ళకి అనారోగ్యం వస్తుందనే ఉద్దేశంతో శాస్త్రాల్లో చిన్న సడలింపు ఇచ్చారు. వీళ్ళైతే ఏదైనా ముట్టు అంట్లు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేసిన తర్వాతే పూజా మందిరంలోకి వెళ్ళాలి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాగే మాంసాహారం ఇంట్లో తినవచ్చా? అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా మాంసాహారం తినాలి అని అనుకుంటే తినండి. ఆ తర్వాత మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే అభిషేకం చేయండి. అప్పటి వరకు పూజ గదిలోకి వెళ్ళకండి. ఒకవేళ మీరు శివారాధన మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో ఎవరైనా అనుకోకుండా చనిపోతే, అటువంటి సమయంలో కీడు వస్తే కనుక 12 రోజుల పాటు ఎటువంటి పూజలు చేయకూడదు, దూరంగా ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ మీరు శివారాధన చేసుకోవచ్చు. లేదు మాకు అస్సలు కుదరట్లేదు, ఇది చెయ్యకూడని పరిస్థితి, మేము చెయ్యలేము అని అనుకుంటే తీసుకువెళ్ళి గుళ్ళో ఇచ్చేయండి. ఎక్కడ పడితే అక్కడ మాత్రం శివలింగాన్ని పడేయొద్దు. కానీ ఒక్కటి చెప్తున్నాను, శివారాధన లేని ఇల్లు
శ్మశానంతో సమానం. కాబట్టి ఎప్పుడు మీ ఇంట్లో శివారాధన జరిగేటట్లుగా చూసుకోండి. ఎటువంటి సంశయాలు పెట్టుకోవద్దు, ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ఈ విషయం నేను పదే పదే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మీ ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. నేను పెట్టుకొని నేను చూసిన తర్వాతే మీకు చెప్తున్నా, ఊరికే చెప్పట్లేదు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.